రామ్ చరణ్ గారి 'పెద్ది' సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజ్ అయిన 'చిక్రీ' సాంగ్ యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్నట్టుగా చెప్పుకోవాలి. సో, మిలియన్‌ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. సో, ఇప్పటికి కూడా ఆ సాంగ్ నంబర్ 1 ప్లేస్‌లో ట్రెండింగ్‌లో ఉండడం చూస్తూ వస్తున్నాం. మరి ఈ సినిమాలో ఈ సాంగ్‌కు సంబంధించి ఎటువంటి రికార్డ్స్ యూట్యూబ్‌లో క్రియేట్ చేస్తుంది? ఇప్పటివరకు ఎంత వ్యూవర్‌షిప్ సాధించింది? మరి ఇంకెంత వరకి ఈ సాంగ్ వెళ్ళొచ్చంటారు? ఒకసారి ఈ సినిమా గురించి, ఈ 'చిక్రీ' సాంగ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. అటు 'బుచ్చిబాబు' గారి డైరెక్షన్‌లో రామ్ చరణ్ గారు హీరోగా 'పెద్ది' సినిమా అనౌన్స్ చేశారు. సో, అనౌన్స్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ కాంబినేషన్ మంచి డైరెక్టర్ ఈసారి మంచి హిట్ అయితే వస్తుంది అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. ఎందుకంటే 'బుచ్చిబాబు సన' గారు మనకు తెలిసిందే 'ఉప్పెన' సినిమాతో ఫస్ట్ సినిమాతోనే ఒక 100 కోట్ల క్లబ్‌లో ఆయన చేరిపోయారు. 100 కోట్ల క్లబ్ డైరెక్టర్‌గా పేరు కూడా సంపాదించుకున్నారు. సో, ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి చాలా గ్యాప్ వచ్చింది. అసలు సినిమా రాలేదు. దగ్గర దగ్గర 4 సంవత్సరాలు ఆయన ఏ సినిమా చేయలేదు. సో, అయితే పలు స్టార్ హీరోలతో ఆయన సినిమాలు చేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా రకరకాల హీరోల పేర్లు వినిపించాయి. కాకపోతే ఫైనల్‌గా రామ్ చరణ్ గారి దగ్గరికే వచ్చింది. ఈ 'పెద్ది' సినిమా కూడా మొదట జూనియర్ ఎన్టీఆర్ గారు విన్నారు. ఆయన కుదరలేక రామ్ చరణ్ గారు తర్వాత రామ్ చరణ్ గారికి పిలిపిస్తే ఆయన ఓకే చెప్పేసారు స్టోరీనొచ్చి అని చెప్పేసి అలా ఈ వీళ్ళిద్దరూ కాంబినేషన్ అయితే సెట్ అయిపోయింది. సో, అటు పక్క నుంచి ఈ సినిమా వేగంగా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకోవడం చూస్తూ వస్తున్నాం. అంటే 'గేమ్ చేంజర్' రిలీజ్ అయింది ఈ సంక్రాంతికి. సో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చ్‌లో ఈ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మార్చ్ 27న రిలీజ్ చేస్తున్నారు. మామూలుగా ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు చూసుకుంటే 2, 3 ఇయర్స్‌కి గాని ఒక సినిమా రాలేని పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్ గారు అటు ఈ సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ చేసి నెక్స్ట్ ఇయర్ అంటే ఒక 15 మంత్స్‌లో అయితే ఇంకో సినిమా అయితే రిలీజ్‌కు పెట్టేశారు. సో, అలా శరవేగంగా ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వడం, ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కావచ్చు, గ్లింప్స్ కావచ్చు, ఇలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సో, దాంతో రిలీజ్ కూడా ఇక దగ్గర పడుతున్న వేళ మార్చ్ అంటే ఇంకా మనకు ఇప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇంకొక 3, 4 మంత్స్ మాత్రమే మిగిలిన నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. సో, అలా లుక్సు, గ్లింప్సు, సాంగ్స్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సో, ఫస్ట్ సింగిల్ మొన్న ఒక 8 డేస్ బ్యాక్ రిలీజ్ చేశారు. అది కూడా 'చిక్రీ చిక్రీ' సాంగ్. మొదట ప్రోమో రిలీజ్ చేశారు. సో, రామ్ చరణ్ గారి స్టెప్ విపరీతంగా వైరల్ అయిపోవడంతో తర్వాత ఫుల్ సాంగ్ రిలీజ్ చేసేసారు. ఫుల్ వీడియో సాంగ్ కూడా మొత్తం వీడియో సాంగ్ రిలీజ్ చేసేసారు. మామూలుగా రేర్‌గా చూస్తూ ఉంటాం. ఇలా సినిమా రిలీజ్‌కు ముందే ఫుల్ లెంత్ వీడియో సాంగ్ రిలీజ్ చేయడం అనేది. సో, 'చిక్రీ చిక్రీ' సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు సంబంధించి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అనుకున్నంత లేదు. ఆ స్టెప్స్ కాపీగా ఉన్నాయి. ఇలా రకరకాల న్యూస్‌లో అయితే ఇలా ప్రచారం అయితే కాస్త జరిగింది. కాకపోతే ఈ సాంగ్ చాలా స్లో పాయిజన్‌లా అయితే అందరికీ ఎక్కేసిందని చెప్పుకోవాలి. సో, ఎవరైతే మొదట బాలేదు, అంతగా ఎక్స్‌పెక్ట్ చేసినంత లేదు అన్న వాళ్ళే ఇప్పుడు దాన్ని విపరీతంగా వింటున్నారు. సో, ఎన్ని సార్లు విన్నారో వాళ్ళకి కూడా తెలీదు. అలా స్లో పాయిజన్‌లా ఎక్కేసింది. సో, అలా రీల్స్ విపరీతంగా వచ్చేస్తున్నాయి. ఎక్కడ పోయినా ఈ సాంగ్ ఒకసారైనా ప్లే చేసి ఒక రోజుకైనా వినిపిస్తుంది. సో, అలా ఒక మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది 'చిక్రీ చిక్రీ' సాంగ్. సో, ఫుల్ ట్రెండ్ అయిపోయింది. ఇలా ట్రోల్ చేసినా పర్లేదు. అది మొత్తం కూడా ఆ సాంగ్‌కి హెల్ప్ అయిపోయింది. ఇంకా వ్యూవర్‌షిప్ పెరిగిపోయింది. ఎక్కువగా రీచ్ అయిపోయింది. రీల్స్ చేయడము, దానికి సాంగ్స్‌కు డాన్సులు చేయడము, రామ్ చరణ్ గారి స్టెప్స్ ప్రాక్టీస్ చేసి దాన్ని చేసి రీల్స్‌లో పెట్టి చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఆ రకంగా చేయడము, ఇటువంటివన్నీ కూడా ఆ సాంగ్ చుట్టూ జరిగిపోయాయి. అలా రామ్ చరణ్ గారి లుక్స్‌కి, రామ్ చరణ్ గారి స్టెప్స్‌కి, ఆ సాంగ్‌కి, ఆ సాంగ్ లిరిక్స్‌కి ఇవన్నిటికి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసింది. మళ్ళీ మోహిత్ చౌహాన్ గారు ఈ సాంగ్ పాడడం ఇదొక అడ్వాంటేజ్. మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారు కమ్‌బ్యాక్ ఇచ్చారు ఈ సినిమాతో. ఆయన కొద్దిగా గ్యాప్ తీసుకున్నారు. తర్వాత 'చావా' పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చింది. మ్యూజిక్ పరంగా సినిమా కూడా మంచి విజయాన్ని సాధించడంతో ఇప్పుడు ఆయన్ని రంగంలోకి తీసుకురావడమే ఇదొక బిగ్ అడ్వాంటేజ్ 'పెద్ది' మూవీకి అని చెప్పారు. సో, ఆ రకంగా తన మార్కెట్ మరొకసారి ఈ సాంగ్‌తో అయితే చూపించేశారు. సో, అలా ఫస్ట్ సింగిల్ అయితే మొదటి రోజు రెస్పాన్స్‌ని పక్కకు తీసేస్తే తర్వాత ఫుల్‌గా అయితే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విపరీతంగా వైరల్ అయిపోయింది. సో, అండ్ ఈ సాంగ్ ఒక రికార్డ్‌ని కూడా క్రియేట్ చేసింది. అదేంటంటే 24 అవర్స్‌లో హైయెస్ట్ వ్యూస్ సాధించిన సాంగ్‌గా ఇప్పుడు ఇదే నంబర్ 1 ప్లేస్‌లో ఉంది. మొదటి ప్లేస్‌లో 'కిసిక్' సాంగ్ ఉండేది. 'కిసిక్' సాంగ్ 19.8 మిలియన్ వ్యూస్ సాధించింది 24 అవర్స్‌లో. ఇది 18 అవర్స్‌లోనే దగ్గర దగ్గర 25+ మిలియన్ వ్యూస్ సాధించినట్టుగా తెలిసింది. ఆ రకంగా ఆ సాంగ్ రికార్డ్‌ని కూడా ఇది బ్రేక్ చేసేసింది. సో, ఓవరాల్‌గా ఇప్పుడు రిలీజ్ అయిన ఒక 1 వీక్ 8 డేస్‌లో
ఈ సాంగ్కి వచ్చిన మొత్తం వ్యూవర్షిప్ చూసుకుంటే 75 మిలియన్ వ్యూస్ అయితే సాధించింది. అందుకు అఫీషియల్గా వాళ్ళే వృద్ధి సినిమాస్ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సో ఈ రకంగా సాంగ్ దూసుకుపోతుంది. 75 మిలియన్ వ్యూస్ అయితే సాధించింది. ఒక మైల్ స్టోన్లోకి మేము ఎంటర్ అయిపోయామని చెప్పేసి వాళ్ళు పోస్ట్ చేశారు. అండ్ ఇంకా ఇప్పటికి కూడా ఆ సాంగ్ #1 పొజిషన్లో అయితే యూట్యూబ్లో కూడా ట్రెండింగ్లో ఉంది. అంటే ఈ 75 మిలియన్ వ్యూస్ అనేది ఒక తెలుగులోనే కాకుండా మిగతా అన్ని లాంగ్వేజ్ ఇవన్నిటిని కలుపుకున్నట్టుగా తెలుస్తుంది. అలా మొత్తం అన్నిటిని కలుపుకొని 75 మిలియన్ వ్యూస్ ప్లస్ 1.44 మిలియన్ లైక్స్ ఈ సాంగ్కు రావడం జరిగింది. అలా మిలియన్ వ్యూస్తో అయితే ఒక రికార్డ్ క్రియేట్ చేస్తూ ఈ సాంగ్ దూసుకుపోతుంది. ఇక మున్ముందు ఇంకా మరిన్ని రికార్డులు అయితే ఈ సాంగ్కు రావచ్చు. సో రిలీజ్ అయ్యే నాటికి ఈ సాంగ్ దగ్గర 250 మిలియన్ వ్యూస్ వరకు అయితే వెళ్ళిపోతుంది. సో అలా ఈ సాంగ్ ఒక ట్రెండ్ క్రియేట్ చేసి విపరీతంగా వైరల్ అయిపోతుంది. ఇదంతా కూడా మూవీకి అడ్వాంటేజ్. మరింత దగ్గరలోనే ఈ సాంగ్ ఉండడం, ఈ సినిమా ఉండడంతో సో ప్రమోషన్స్ మొదలుపెట్టేసి ఫస్ట్ సింగిల్కే ఇటువంటి రెస్పాన్స్ వచ్చేసింది. ఇక సెకండ్ సింగిల్ కోసం ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ గారు అభిమానులు అయితే ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. సో అటు ఏఆర్ రెహమాన్ గారు, బుచ్చిబాబు సన్న గారు కూడా వాళ్ళు కూడా ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ని కూడా రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేసేస్తున్నారు. సో మరి తొందరలో మనం కూడా మరి నెక్స్ట్ మంత్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సాధ్యమైన తొందరగా దీనికి సంబంధించిన వరుస అప్డేట్లు ఇస్తూ అభిమానుల్ని హుక్ చేస్తూ ఈ సినిమా మీద మరింత హై ఎక్స్పెక్టేషన్స్ తీసుకెళ్లేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. అటు బుచ్చిబాబు సన్న గారు కావచ్చు, లేకుంటే రామ్ చరణ్ గారికి కావచ్చు. సో రామ్ చరణ్ గారు RRR సినిమా తర్వాత పెద్దగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేకపోవడం, ఆచార్య కావచ్చు తను నటించిన, లేకుంటే గేమ్ చేంజర్ కావచ్చు కాస్త నిరాశపరిచే అభిమానులని. సో ఇప్పుడు అభిమానులు మా హీరో నుంచి ఒక పెద్ద హిట్ రావాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్న నేపథ్యంలో ఈ పెద్ద సినిమా వస్తుంది. అటు రామ్ చరణ్ గారు కూడా తను ఒక మంచి బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వేళ ఈ పెద్ద సినిమా అటువంటి వైబ్స్ని క్రియేట్ చేస్తుంది. ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చే వైబ్స్. ఎందుకంటే ఆయన లుక్స్ కావచ్చు, ఈ సాంగ్స్ కావచ్చు, ఆ టీజర్స్ కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఒక రంగస్థలంను అయితే తలపిస్తుంది. సో దాంతో ఆ రేంజ్ సినిమా ఇది అవ్వబోతుంది రామ్ చరణ్ గారికి అని చెప్పేసి ఆయన అభిమానులు, ఈయన రామ్ చరణ్ గారు కూడా ఆశిస్తున్నారు. అటు బుచ్చిబాబు సన్న గారు కూడా ఉప్పెన తర్వాత గ్యాప్ తీసుకున్నారు. ఆ సినిమాతో ఒక మంచి ఇమేజ్ తాను సంపాదించుకున్న నేపథ్యంలో ఇక సెకండ్ సినిమా కూడా అటువంటి ఒక హిట్ని కొట్టాలని ఆయన కూడా చూస్తూ వస్తున్నారు. సో దాన్ని మించిన హిట్ రావాలని చెప్పేసి. సో అలా ఇద్దరికి కూడా ఈ సినిమా కీలకంగా అయితే మారబోతుంది. సో మార్చి 27న రిలీజ్కు సిద్ధంగా ఉంది. మరి రంగస్థలం మించిన ఒక పర్ఫార్మెన్స్ ఇందులో రామ్ చరణ్ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అందుకంటే ఆయన మంచి పర్ఫార్మరు. రంగస్థలం ఆయనలో ఉన్న మరో నటుని బయటకు తీసుకొచ్చింది. ఆ తర్వాత RRRలో చూసాం. మళ్ళీ గేమ్ చేంజర్ ఫ్లాప్ అయినా కూడా అందులో అప్పన్న క్యారెక్టర్లో తను జీవించేశాడు. సో మళ్ళీ ఒకసారి ఈ సినిమా మంచి యాక్టింగ్కు స్కోప్ ఉన్న మూవీ కావడంతో ఈసారి రామ్ చరణ్ గారి విశ్వరూపం కంపల్సరీగా ఈ సినిమాలో చూస్తామని చెప్పేసి ఆయన అభిమానులు, నార్మల్ ఆడియన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ రకంగా పెద్ద మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మళ్ళీ టైటిల్ కూడా మంచిగా జనాల్లోకి రీచ్ అయిపోయింది. చాలా సింపుల్గా పెద్ద అని ఉండడం. సో అలా రీచ్ అవ్వడంతో ఇప్పుడు అలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయిపోయాయి. సో దగ్గరలోనే ఉంది. అంతకుముందు చిరంజీవి గారి మన మీసాల పిల్ల సాంగ్ కూడా అది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం. సో అందరూ దానికి సంబంధించి రీల్స్ కూడా చేయడం చూసాం. సో అలా చిరంజీవి గారు కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, వీళ్ళ సాంగ్స్ వీళ్ళ సినిమాలు వరుస పెట్టున్నాయి. సో మెగా అభిమానులకైతే ఒక పండగ లాంటి వాతావరణం బ్యాక్ టు బ్యాక్ అని చెప్పుకోవాలి. సో చూద్దాం మరి పెద్ద సినిమా సాంగ్ ఇలా రికార్డులు క్రియేట్ చేస్తున్న వేళ మరి సినిమా ఎటువంటి రికార్డ్స్ని క్రియేట్ చేస్తుందో మనం రిలీజ్ అయిన తర్వాత ఒకసారి చూడాలి. సో ఎటువంటి బ్లాక్ బస్టర్ హిట్ రామ్ చరణ్ గారికి ఇస్తుందో, ఎటువంటి కంబ్యాక్ మూవీ ఇది అవుతుందో అనేది మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. సో ఆ సినిమా మార్చి 27న రిలీజ్ కాబోతుంది. అభిమానులు అయితే ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. సో అందరూ కూడా ఆ డేట్ కోసం అయితే వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.